ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో నశించుచున్న వారి కొరకు ప్రార్థన భారముతో ఉండునట్లుగా మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూచినట్లయితే 4-5, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనము క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. సమయంలో ఎక్కడ ఆయన చూపించిన ఆ ప్రేమ ఎలాంటిది అంటే, ఆయన చూపించిన మహా ప్రేమ ఎప్పుడు అంటే అపరాధముల చేత మనం చచ్చిపోయి ఉన్నప్పుడు. అందుకనే దానికి ఒక మాట వాక్ ఇన్ లవ్, అదేవిధంగా దేవుని యొక్క ప్రేమ మార్గములో నడవండి. దేవుని యొక్క అంటే ప్రేమలో నడవండి, దేవుని యొక్క ప్రేమ మార్గములో నడవండి, లేదంటే దేవుని యొక్క ప్రేమతో నింపబడండి అని అక్కడ మనకి దేవుని యొక్క ప్రేమను మనకి గుర్తు చేస్తూ ఉంది. ఎందుకు అంటే మనము పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారమై ఉండినప్పుడు, అలాంటి పరిస్థితులలో ఆయన మన పట్ల చూపించిన ఆ మహాప్రేమ మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం చచ్చిన వారిగా ఉన్నాం. మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారిగా ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమ మనలను ఏం చేసిందంటే ఆయనతో పాటు మనలను బ్రతికించింది. కాబట్టి మనము కూడా ఆయన ప్రేమలో ఉండాలి, ఆయన ప్రేమలో నడవాలి. ఆయన ప్రేమ చేత మనం నింపబడినప్పుడు నశించుచున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసే ఆ ప్రేమలో ఉన్న భారమును మనము కలిగి ఉంటాం కదా. మనం కూడా చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని అలా ఉంచేయచ్చు కదా, కానీ దేవుడు మనలను బ్రతికించి ఉన్నారు. సో అదే విధంగా ఆ క్రీస్తు ప్రేమను, ఆ క్రీస్తు యొక్క ప్రేమ మార్గమును, ఆ క్రీస్తులో నింపబడిన ఆ ప్రేమను మనము కూడా కలిగి ఉండి ఎక్కడెక్కడ ఎవరెవరు నశించిపోతూ ఉన్నారో వారందరి కొరకు భారంతో ప్రార్థన చేయాలి. అదే వాక్ ఇన్ లవ్. సో కాబట్టి ఎవరు ఏ పరిస్థితుల్లో నశించిపోతూ ఉన్నారో, ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు భయంకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. సో అనేక మంది అనేక రకాలుగా జీవితాలను తప్పు మార్గంలో నడిపించుకుంటూ తమ జీవితాలను తాము నాశనం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి నాశన కోపంలో పడిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు ప్రేమలో నడుచుచున్న మనము, ఒకప్పుడు చచ్చిన మనలను బ్రతికించిన ఆ క్రీస్తు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ బాధ్యతతో భారముతో ఇతరులను ప్రభు వైపు త్రిప్పడానికి, ఒకవేళ వారి పరిస్థితులు ఆయాసంగా కోపంగా బాధగా మనకు అనిపించినప్పటికీ, ఒకప్పుడు మన జీవితం కూడా క్రీస్తు ప్రభుకి అదే విధంగా ఉన్న సహించి మనలను ఆయనతో పాటు మనం బ్రతికించారు. కాబట్టి మనము కూడా వాటన్నిటిని సహిస్తూ ప్రభువుకు వారిని అప్పగిద్దాం, ప్రభు దగ్గరకు వారిని నడిపిద్దాం, ప్రభు ప్రేమను వారికి చూపిద్దాం. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు
మిమ్మును మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా నీకే స్తోత్రాలు. నాయన, ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉన్న మమ్మలను నాయన మీరు మమ్మలను బ్రతికించి ఉన్నారు. క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించి ఉన్నారు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈ లోకంలో అనేక మంది చచ్చిన స్థితిలో ఉంటుండగా వారిని కూడా నాయన నా తండ్రి బ్రతికేటట్టుగా వారు నిత్య జీవాన్ని పొందుకునేటట్టుగా మా వంతు ప్రయత్నం మేము చేయడానికి నాయన నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలోనూ ప్రభువా ఒక ఉత్తేజం తీసుకుని రండి నాయన. మీ ఆత్మతో అభిషేకించండి, భారముతో నింపండి. మీ కార్యాలు వారిలో జరిగించి మీరు మహిమ తెచ్చుకునమని అనేకులు నీ వైపు త్రిప్పుట ద్వారా వీరు జ్యోతుల వలె నాయన నిరంతరము నాయన ప్రకాశించినట్లుగా నీ కృప వారికి ఇచ్చినందుకు మీకు స్తుతి చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇతరులకు మీరు పంచుతూ ఉండండి, అనేకులను ప్రభు దగ్గరకు నడిపించండి. సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.